నిర్మాణం పూర్తి చేసుకుని 8 జాతీయ రహదారులని జాతికి అంకితం చేశారు. 254 కోట్లతో నిర్మించిన 3 రైల్వే ప్రాజెక్టులు కూడా జాతికి అంకితం చేశారు. సార్ మొత్తం మీద 57,962 కోట్లతో 94 ప్రాజెక్టులకు విలువైన శంకుస్థాపన చేశారు. ఇది వీళ్ళకి తెలియదు సార్, వీళ్ళకి అర్థం కాదు. మీరు మధ్యలో అయితే బాగోదు. మాట్లాడండి టైం వేస్ట్. ఓకే మీరు మాట్లాడండి ఇంగ్లీషు అది చెప్పనవసరం లేదు, సైలెంట్ ఉంటే చాలు. ఇదిగో ఇది తాగి పడుకోండి కావాలంటే కాసేపు, ఆపుకోలేకపోతే నువ్వు గానీ వెంకటరెడ్డి గారు ఎవరన్నా గానీ. అంటే నువ్వు చేతిలో పెట్టుకున్నావు అంటే నువ్వు తాగటానికి పెట్టుకున్నావు అతను మీరు చూపిస్తా మీరు ఊరుకుంటారా? సైలెంట్ గా ఉండండి. అతను ఆల్రెడీ వేసుకొని ఉన్నాడు కదా, వేసుకొని పెట్టుకున్నాడే ప్యాకెట్. మీరు అతను మాట్లాడాడు ఒక్క మాట, మాట్లాడినా పిచ్చివాగుడు ఖచ్చితంగా మాట్లాడొద్దు. ఫస్ట్ మాట్లాడొద్దు. మీరు ఆపండి. ఒక్క మాట మాట్లాడండి. చాలా సేపు అతను వెయిట్ చేసాడు. ఇప్పుడు ప్రతి దానికి ఇతర క్రాస్ టాక్ చేస్తారు. వెయిట్ అది చేతిలో పెట్టుకున్నాడు కదా, పిచ్చివాగుడు ఆగొద్దని చెప్పండి. కుక్కల్ని కంటిన్యూ. వర్మ గారు పిచ్చివాగు నేను వాగుతున్నాను. ఓకే అమ్మా, టాపిక్ కాదు సార్. రాజకీయాలకు సంబంధం లేని ఒక దేవాంశన ఒక పిల్లాన్ని, చదువుకునే పిల్లాన్ని తీసుకొస్తున్నాడు కానీ ఏ రోజన్నా సరే జగన్మోహన్ రెడ్డి గారి 2 కూతుర్ల గురించి మేము మాట్లాడామా? మీరు మాట్లాడిన భాషలతో అయితే డిబేట్ చేయలేము. వినవాల్సి వస్తున్నది. ఓకే వద్దండి, పర్సనల్ వద్దు. పాయింట్ ఓకే మీ టీవీ ఛానల్ పక్కన కూర్చోబెట్టుకుంటారు ఇటువంటి ఛానల్ పరువులు మాకండి మీరు. ఓకే రైట్, పాయింట్ లో అజయ్ టైం వేస్ట్ మీకు ఇచ్చిన సమయం. పాయింట్ లో ఒకటే వర్మ గారు, నేను నా స్ట్రైట్ పాయింట్ ఒకటే సార్. ఓకే 2019 నుంచి 2024 వరకు జగన్మోహన్ రెడ్డి అనే ఒక వ్యక్తికి గవర్నమెంట్ అధికారం చేతిలో పెడితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు. ఇటువంటి అనలిస్ట్ ప్రసాద్ లాంటి ఇటువంటి వెంకటరెడ్డి లాంటి ఇచ్చే పరికిమాల సలహాలు తీసుకుని జగన్ రెడ్డి రైట్. ఓకే పర్సనల్ గా వద్దు, మనుషులు పర్సనల్ గా వద్దు. పాయింట్ లో వాళ్ళు మళ్ళీ రివర్స్ అవుతారు. అనవసరం ఒకటి వర్మ గారు ఇక్కడ రివర్స్ అవుతారు. మీరు ఉండండి. ఇట్లా రివర్స్ లో మాట్లాడే ప్రజలు ఏ ఒక్క అవకాశం అయితే ఇచ్చి జగన్ 151 లో కూర్చోబెట్టారో తీసుకొచ్చి 11 లో కూర్చోబెట్టారు. ఈ రోజు ఒకటి వర్మ గారు, నా స్ట్రైట్ క్లారిటీ పాయింట్ ఒకటే. ఇటువంటి కుహానా మేధావులను ముసుగులో ఇటువంటి వ్యక్తులు ఎన్ని మాట్లాడినా హైదరాబాద్ లో బతకడం తప్ప ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అమరావతి నాటి బొడ్డుకొచ్చి మాట్లాడే దమ్మ ఇద్దరు ఒక్కడికి కూడా ఉండదు. వస్తే రైతులు చొప్పించి కొడతారని తెలుసు కాబట్టి రారు, బుద్ధి రాదు. మీరు మాట్లాడుతూ పర్సనల్ కొడతారా? ఏం కొడతారు చూద్దాం. దెబ్బలు తిందాం. ఏం మాట్లాడతారు? మీరు పట్టుకోవచ్చు. అజయ్ వెయిట్. అజయ్ ఎందుకు వాడు బతికడదని మాట్లాడేటప్పుడు ఈ పిల్లని పట్టుకొని వచ్చి ఈ పిల్ల చాస్ట్లో కొడతా. అజయ్ ఎందుకు ఆడాలు కొట్టాను సిగ్గురాదు? అజయ్ ఆడాలని ఆల్రెడీ కొట్టారు ఒకసారి, చెప్పులు తీసుకొని ఆడాలు కొట్టారు, అయినా నీకు సిగ్గురాదు? ఏం బతుకులు రా ఏం బతుకులు? నీకు అది సిగ్గురాదు? అన్ని మళ్ళీ మీరు పట్టుకోగలుగుతారు. అన్ని మ్యూట్ చేయండి. అరుణ గారికి ఇవ్వండి. అన్ని మ్యూట్ చేయండి. ఆల్ మ్యూట్. అరుణ గారికి ఇవ్వండి. మాట్లాడండి. అరుణ మాట్లాడండి. సార్ డిబేట్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి వెంకటరెడ్డి గారి